జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఫ్రెండ్స్కి కానీ లవర్స్కి కానీ ఈ లవ్ బ్యాండ్ ఒక్కసారి ఇస్తే మళ్ళీ ఎప్పుడు తీయకూడదంట కదా సంజన చెప్పింది. మరి ఇది మళ్ళీ ఇక్కడికెలా వచ్చింది? అంటే అది లక్ష్మి మనీషా తీసిచ్చేసింది. అదేంటండి మిత్రగారు, మీరు మనీషా చాలా మంచి ఫ్రెండ్స్ కదా, అలా ఇలా తీసిచ్చేసింది? హ. ఏమో లక్ష్మి, నా మీద తను ఎందుకో కోపంగా ఉంది. ఆ కోపంలో తీసిచ్చేసింది. నేను కూడా కొన్నాళ్ళుగా గమనిస్తున్నాను. మీరిద్దరూ దూరంగా ఉంటున్నారు, సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. నేను ఒక మాట అడుగుతాను, చెప్తారా? అడగనా? అడుగు. మీకు మనీషాకి మధ్య ఏదో ఉంది కదా? చెప్పండి మిత్రగారు, మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది కదా? ఏదో అంటే ఏదో గొడవ జరుగుతుంది కదా? నాకు తెలుసండి, మీరెందుకో గొడవ పడ్డారు, సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. మీ మధ్య ఉన్న గొడవ ఏంటో నాకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఆ గొడవని మాత్రం ఎక్కువ రోజులు కొనసాగించకండి. స్నేహితులన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. చిన్న చిన్న అపోహలు, అపార్థాలు చాలా సహజంగా వస్తూ ఉంటాయి. అవి ఆకాశంలో మేఘాల్లా వచ్చిపోతుండాలి, అంతేకాని వేసవిలో సూర్యుడిలాగా వచ్చి ఉండిపోకూడదు. స్నేహితులు మాట మాట అనుకోవచ్చు, కానీ అంతలోనే అన్ని మర్చిపోవాలి. తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, కానీ వెంటనే కలిసిపోవాలి. ఎందుకంటే మంచి స్నేహితులు మనకి అన్ని చోట్ల అన్ని వేళలా దొరకరు. అందుకే దొరికిన వాళ్ళని మాత్రం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. కొంతమంది స్నేహితుల్ని, కొన్ని రకాల బంధాల్ని మనం అంత సులువుగా మర్చిపోకూడదు, అంత సులువుగా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు దూరం అయిపోయినప్పుడు గుండెల్లో కలిగే బాధ జీవితాంతం తొలుస్తూనే ఉంటుంది. అందుకే వాళ్ళు దూరం కాకముందే వాళ్లతో జీవితాంతం సరిపడే జ్ఞాపకాలు మనం పోగేసుకోవాలి. రేపు మనీషా నీరజ్ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయిందనుకోండి, అప్పుడు మనీషా దూరం అయిపోయిందని మీరెంత బాధపడతారు? అసలు నాకు మనీషాకి మధ్య ఏముందో తెలిస్తే నువ్వేమైపోతావు లక్ష్మి? మనీషా దగ్గరున్నన్ని రోజులు తనతో సంతోషంగా ఉండండి, సరదాగా గడపండి. నువ్వు ప్రతి విషయంలోనూ ఎంత పాజిటివ్గా ఆలోచిస్తావు లక్ష్మి. ఈ పాజిటివిటీ అంటేనే నాకు భలే ఇష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.